వానకు ఓర్చుకుంటది, ఎండకు ఓర్చుకుంటది, చలికి ఓర్చుకుంటది. అటువంటి బట్టలు బందుకు పెట్టి విదేశీ బట్టలకు ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఈ మొగ్గం నేర్చుకునేటువంటి ఒక పద్మశాలీలు తినబోతే అన్నం లేక, కట్టబోతే బట్ట లేక, ఉండబోతే గృహం లేక, అన్నమో రామచంద్ర బట్టో బంగారమాయబట్ట ఏ బట్ట నేసుకొని పోయినా సంకల్ల పెట్టుకొని తిరిగిన గాని శాలల్లో బట్టలు కొనేటోళ్ళ రేపాయిరి ఇవో తల్లులారా, నా కొడుకులారా, పద్మశాలి వంశములు పుట్టినందుకు కొడక మీకు కడుపు కన్నం లేదు, కొడక మీకు కడుపుకు గంజి లేదురా. ఎక్కడి నుంచేలో మరి మొగ్గాలట సాంచలు సల్లంగుడ సాంచలు చెయ్యబట్టి నా కొడక నేత నేసుకునే కూలీలకు కట్టవచ్చ కొడక కుమారం, నా కొడుకులను దగ్గరల్లా తీసుకొని నా కొడుకులారో బామా కులంగి కుల సఖియా మగవా నా భార్య నన్ను చేసుకొని నువ్వేమి సుఖపడితివమ్మ, నిన్ను చేసుకొని నేనేమి సుఖపడితే. పూర్వకాలం అంతా మనకు అనేకమైన అన్నం దొరికింది, ఇయ్యల్ల మనకు అన్నం లేదు. మన కొడుకులను బిడ్డలు వండబెట్టి ఆగో విషము తీసుకొచ్చి పురుగుల మందు తీసుకొచ్చి వాళ్ళకింత పోతాము, మన ఇద్దరం తాగి చచ్చిపోదాం అంటున్నాడు ఆ పద్మశాలి. మన నార వస్త్రాలు కట్టుకునే నారీ లోకమంతా చేనేత బట్టలు ఇడిచిపెట్టి విదేశ బట్టలకు వాళ్ళు ఎగవాడుతున్నారు రావో దేవుడు, అటువంటి యొక్క మొగ్గాలు అడుగంట పెట్టి ఇప్పుడు కొత్తగా మొగ్గాలు తేలినైరా నా కన్న కొడుకో.